మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు. ఏమంటున్నాడు అంటే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరేం చేయాలో తెలుసా? ధరించుకోవాలి. అవుట్పుట్లో అంటాడు 4వ మాట, నవీన పురుషుణ్ణి. గమనించండి, కొన్ని పరిస్థితుల్లో దేవుని స్వరూపములో దేవుని పోలికగా పుట్టిన లేకపోతే దేవుని పోలికగా సృష్టించబడిన మనము ఖచ్చితంగా కొన్ని దేవునిలో ఉన్న అలవాట్లు కొన్ని మనలో ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం ఆశపడతాడంటే, తండ్రిలో ఉన్న కొన్ని అలవాట్లు, తల్లిలో ఉన్న కొన్ని మంచి అలవాట్లు వారు ఎవరిలో చూడాలని ఆశపడతారంటే వారి పిల్లల్లో చూడాలని ఆశపడతారు. కొన్ని పరిస్థితుల్లో మనం చూసినప్పుడు, రే వీళ్ళ తండ్రిలాగే ఈయన కూడా మంచి పనులు చేసేవాడరా అంటే, కొన్ని పరిస్థితుల్లో ఈయన తండ్రిలాగా మంచి ఆలోచన కలిగిన వ్యక్తిరా అన్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే అపోస్తలుడైన పౌలు తన సంఘానికి కూడా, అక్కడ ఉన్న పరిచర్యకు కూడా, ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, దేవుని పోలికగా సృష్టించబడిన మీరు కొన్ని పరిస్థితుల్లో ఏమి ధరించుకోవాలి అంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నాడు. గమనించండి, నేనేమంటానంటే, క్రీస్తుని పోలి సృష్టించబడిన మనము, క్రీస్తుని పోలి తయారు చేయబడిన మనము, క్రీస్తుని పోలి ఆ ప్రతిబింబముగా కనబడుతున్న మనము ఖచ్చితంగా కొన్ని అలవాట్లు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో తెలుసా? ప్రభువు యొక్క అలవాట్లు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లౌకికమైన అలవాట్లు కాదు కానీ, అపవాది దగ్గర ఉన్న అలవాట్లు కాదు కానీ, అపవాది దగ్గర ఉన్న చేష్టలు కాదు కానీ, ఎవరి దగ్గర ఉన్న పరిస్థితులు, ఎవరిలో ఉన్న కొన్ని గుణాలు నేర్చుకోవాలి అంటే యేసులో ఉన్న కొన్ని గుణాలు మనం ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. ఎందుకు మనలను ఆయన పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి. ఎందుకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అంటే ఇతరులకు ఆయనలో ఉన్న కొన్ని లక్షణములను ఇతరులకు మనలో చూపించాలి అని దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే కొంతమందిని ఏర్పరచుకున్నాడు. సంఘముగా ఏర్పరచుకొని ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకు దయచేసి ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలి తెలుసా? సమాజానికి కనపరచాలని దేవుడు మనలను ఒక పరిశుద్ధ సంఘముగా నియమించుకున్నాడు. ఆమేన్. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకునే మాట ఏంటి అంటే, యేసు ప్రభువులో ఉన్న ఒక అద్భుతమైన గుణం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే యేసు ప్రభువులో ఉన్న అద్భుతమైన గుణం ఏంటి అంటే క్షమించే గుణం ఉందంట. అందరూ చెప్దామా ఏం గుణం ఉందంట? క్షమించే గుణము కనబడుతుంది. గమనించండి, మానవుల్లో మనుషుడిగా పుట్టిన కొంతమందిలో అన్నీ ఉంటాయి. ఇచ్చే గుణం ఉంటుంది, చక్కగా మాట్లాడే గుణం ఉంటుంది, చక్కగా ఆదుకునే గుణం ఉంటుంది. అన్ని గుణాలు కొంతమందిలో ఉంటాయి కానీ ఖచ్చితంగా ఏ గుణం ఉండదో తెలుసా? క్షమించే గుణం ఉండదు. కానీ అపోస్తలుడైన పౌలు తన సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు అంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము చూసినట్లయితే, క్రీస్తునందు దేవుడు మమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలి తెలుసా? క్షమించుడి. సంఘము ఖచ్చితంగా నేర్చుకోవలసిన పద్ధతి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము నేర్చుకోవలసిన ఒక గుణం ఏంటి అంటే, క్రీస్తు మనలను ఎలాగో క్షమించాడో, క్రీస్తు ఎలాగో మన పాపములను క్షమించాడో, క్రీస్తు ఎలాగో మన అపరాధములను క్షమించాడో, క్రీస్తు ఎలాగన మన దోషములను క్షమించాడో, తను ఎలాగునైతే మనలో హక్కును చేర్చుకున్నాడో, కొన్ని పరిస్థితుల్లో మనకి హాని చేసేవారిని మనం ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. మనకి హాని తలపెట్టిన వారిని మనం క్షమించాలి. మన మీద దూషణగా మాట్లాడిన వారిని మనం క్షమించాలి.
మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మనం క్షమించాలి. మన మీద ఎవరైనా ఒకవేళ తప్పుడు ఆ యొక్క నిందలు వేసినా, మన మీద ఒకవేళ అపహాస్యంగా మాట్లాడినా, మనల్ని ఒకవేళ చిన్నచూపు చేసి మాట్లాడినా, మనల్ని ఒకవేళ హేళనగా మాట్లాడినా, క్రైస్తవుడిగా నేర్చుకోవలసిన ఒక గుణం ఏంటో తెలుసా? మన దేవుళ్ళో ఉన్న గుణము. ఆయన అందరినీ ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. ఆయనను హేళన చేసిన వారిని క్షమించాడు, ఆయన కొట్టిన వాడిని క్షమించాడు, ఆయన మీద ఉమ్మి వేసిన వాడిని క్షమించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయనను కొరడాతో కొట్టిన వాడిని, ఆయన గుద్దిన వాడిని, లేకపోతే అయ్యా నువ్వు నిజంగా పరిశుద్ధుడువా, నువ్వు నిజంగా దేవుడువా, నువ్వు నిజంగా దేవుడి యొక్క కుమారుడువా అని ఎగతాళి చేసిన వారిని కూడా ప్రభు ఏం చేశాడో తెలుసా? క్షమించాడు. ఎవరిని కూడా ఒరే నువ్వు అలాగైపోతారో, నువ్వు ఇలాగ శపించలేదు. ఆయన ప్రశ్నించిన వారిని క్షమించాడు, ఆయనను అవమానించిన వారిని క్షమించాడు, ఆఖరికి ఆయనను సిలువ వేసిన ప్రజలను కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. గమనించండి. అందుకే ఏమంటాడంటే దేవునికి అద్భుతమైన గుణము, లేకపోతే దేవుని యొక్క లక్షణమే ఏంటి అంటే ప్రజలను, తన బిడ్డలను, తన చేసిన సృష్టిని కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలిగిన వాడో తెలుసా? క్షమించగలిగిన వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటా దేవునిలో ఉన్న కొన్ని లక్షణములను సంఘానికి ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా నేనేమంటానంటే సంఘము, ప్రతి విశ్వాసులు, ప్రతి కుటుంబము నేర్చుకోవలసిన ఉన్నతమైన గుణం ఏంటో తెలుసా? కలిగి ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? క్షమాపణ. క్రీస్తు మనల్ని ఎలాగో క్షమించాడో మనము కూడా ఇతరులను ఏం చేయడం తెలుసా? క్షమించాలి. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని పరిస్థితుల్లో అటు ఇటు జరుగుతాయి, కొన్ని పరిస్థితుల్లో వ్యతిరేకస్తులు ఉంటా, కొన్ని పరిస్థితుల్లో మనవారే ఏదైనా తెలియకుండా తప్పు చేయవచ్చు. ఒకవేళ కోపపడినా ఆ క్షణంకి కోపపడి మరలా నీలో ఏ బుద్ధి పుట్టాలో తెలుసా? క్షమించే బుద్ధి ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మందిరానికి వస్తున్నానండి, నా అన్నతో ఇంకా నాకు శత్రుత్వం ఉందండి. నేను మందిరానికి వస్తున్నానండి, నా కుటుంబంతో ఇంకా శత్రుత్వం ఉందండి. నేను మందిరానికి వస్తున్నానండి, నాకు చుట్టుపక్కల అందరితో శత్రుత్వం ఉందంటే అది దేవుని యొక్క లక్షణము కానే కాదు. దేవుని యొక్క లక్షణము కానే కాదు. లోకమంతా కూడా ఒక స్త్రీని ద్వేషించిందంట. లోకమంతా కూడా ఒక స్త్రీ మీద రాళ్ళు రువి ఆమెని చంపివేద్దామని చూసారంట. కానీ యేసు ప్రభు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? అమ్మ నీ పాపములన్నీ కూడా ఏమయ్యో తెలుసా? క్షమించబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడంటే ఆయన క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన విధముగా మీరును ఒకరినొకరు ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. కోపం రాదన్న నేను, కోపం వస్తుంది. క్షమించలేడు తప్పు ఎవరైనా చేసినా కొన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క గుణ లక్షణములు కలిగిన మనము, దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురించవలసిన మనము, మనకి ఏమి కావాలో తెలుసా? ఖచ్చితంగా క్షమించే గుణం అనేది ఖచ్చితంగా కావలసింది. కొన్ని పరిస్థితుల్లో మీ పిల్లలు తప్పు చేయొచ్చు, కొన్ని పరిస్థితుల్లో మీ భర్త కొన్ని పరిస్థితుల్లో ఇంకా అవ్వదు అనే పరిస్థితుల్లో, ఇంకా ఏదైనా మాట తడబడిన విషయాల్లో కానివ్వండి, నువ్వేం చేయాలో తెలుసా? క్షమాపణ గుణము ఖచ్చితంగా నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? అందుకే యేసు ప్రభులు వారు ఏమి నేర్పిస్తున్నారు? మరలా చదువుతూ 32వ వచనముని, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలి తెలుసా? క్షమించుకోవాలి. నిజమే. క్షమాపణ దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుందని మనకు తెలుసు. కానీ దేవుని యొద్ద రక్షణ దొరికినప్పుడు మనం ఆ రక్షణను ఏం చేసుకున్నాం? చేత పట్టుకున్నాం. దేవుని యొద్ద ఆశీర్వాదం దొరికినప్పుడు మనం ఏం చేసాం? అది మనకి దొరికింది, మనం అనేకులకు పంచుతున్నాం. అట్ ది సేమ్ టైం క్షమాపణ అనేది కూడా ప్రభువులో ఉంది. కాబట్టి ఆ లక్షణం ఎవరిలో కనబడాలో తెలుసా? మనలో ఖచ్చితంగా కనబడాలి. కనబడమే కాదు, మన మిత్రులను కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. నేను ప్రభువు నమ్ముకున్నానండి, నేను ఎవరినైనా క్షమించే బుద్ధి నాలో ఉంది అనుకుంటే కొన్ని పరిస్థితులు అది తప్పు. ఎవరికి క్షమించే బుద్ధి ఉండదో నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుతాం.
చూడండి, ఒకటి ఏమంటున్నాడంటే సమస్తమైన ద్వేషము ఎవరిలో ఉంటుందో వాటిలో ఏముంటుందో తెలుసా? క్షమించే గుణం కనబడదండి. ద్వేషం ఎవరిలో ఉంటుందో వాళ్ళలో ఏముంటుందో తెలుసా? క్షమించే బుద్ధి కనబడదు, క్షమించే గుణం ఉండదు. 2, కోపం ఉన్న వాడిలో ఏముండదో తెలుసా? క్షమాపణ బుద్ధి ఉండదంట. తర్వాత క్రోధము ఉన్నవాడిలో ఏముండదో తెలుసా? క్షమాపణ బుద్ధి ఉండదు. అల్లరి చేసే వాళ్ళలో ఏముండదో తెలుసా? క్షమాపణ కనబడదు. దోషణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం కనబడదో తెలుసా? క్షమాపణ కనబడదు. సకలమైన దుష్టత్వము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముండదో తెలుసా? క్షమాపణ ఉండదు. కానీ ఈ లోకంలో చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ దుష్టత్వం కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ సమస్త ద్వేషము కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ అల్లరి కనబడుతుంది. అక్కడ ఏమాత్రము క్షమించే గుణము ఉంటుంది అంటే క్షమించే గుణాలు అక్కడ కనబడవు. మన దేవుడు ద్వేషించేవాడు కాదు, మన దేవుడు అల్లరికి కర్త కాదు, మన దేవుడు దూషించేవాడు కాదు. మన దేవుని ఎదుట ఏం లేదో తెలుసా? దుష్టత్వము ఏమాత్రము కూడా నిలవబడదు. గమనించండి, ఇవేమి ఎవరిలో ఉండవో వారిలో ఏముంటుందో తెలుసా? క్షమాపణ గుణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మానవులుగా మనలో ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఇతరుల పట్ల ద్వేషము కలిగి మనం నడుచుకోవచ్చు. కొన్నిసార్లు ఇతరుల పట్ల మనము కోపముతో వ్యవహరించవచ్చు. కొన్నిసార్లు ఇతరుల పట్ల మనం ఏదైనా కొన్ని దూషణ పదాలు ఉపయోగించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఏదైనా అల్లరి మాటలు వారి మీద మనం మాట్లాడవచ్చు. మాట్లాడిన అనుభవాలు మన జీవితాలలో ఉన్నాయి. అయితే ఒకవేళ అట్టి పరిస్థితులు మన జీవితాలలో ఇప్పుడు వరకు ఉన్నాయేమో, కానీ దేవుడు మనం ఏం అడగాలో తెలుసా? అయ్యా, నేను పలానా వారిని దూషించాను. ఒకవేళ పైకి దూషించకపోయినా నా మనసులో వారిని ఏం చేశాను తెలుసా? వారు నాకు చేసిన కీడును బట్టి నేను ఏం చేశాను తెలుసా? దూషించాను. వారు నాకు చేసిన ఆ చిన్న అపకారమును బట్టి నేను ఏం చేశాను తెలుసా? వారిని ద్వేషించాను. వారు నాకు చేసిన అవమానాన్ని బట్టి నేను వారిని ఏం చేశాను తెలుసా? కాస్తంత వారికి ద్వేషంగా మాట్లాడాను. కానీ ఈరోజు నీ సన్నిధిలో నిలవబడిన నేను నీ ఎదుట ఏమి కోరుకుంటున్నానో తెలుసా? క్షమించండి ప్రభువా అని నేను వేడుకుంటున్నాను. ఎందుకు అంటే వారిని నేను ప్రత్యక్షముగా అనకపోయినా మనసులో నేను ఏం చేశాను తెలుసా? వారిని ద్వేషించాను. అయ్యా, ఒకవేళ నీ అత్తనే నువ్వు ద్వేషించవచ్చు, నీ తల్లిని నువ్వు ద్వేషించవచ్చు, నీ భర్తను నువ్వు ద్వేషించవచ్చు. పైకి కనబడకుండా నీ లోపల నీలో ఉన్న ఆంతర్యము లేకపోతే నీలో ఉన్న మనస్సు కొన్నిసార్లు అనేకమైన దోషణ మాటలు పలకొచ్చు. నేనేమంటాను తెలుసా? ఒకవేళ అట్టి పరిస్థితుల్లో ఉన్నామేమో, ఈరోజు ప్రభు సన్నిధిలో ఏం చేయడం తెలుసా? ప్రభువా, నా శత్రువులను, నన్ను హింసించేవారిని, నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని కూడా క్షమించే మనసులను నాకేం చేయలేదు తెలుసా? దయచేయండి అని ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని యొక్క లక్షణాలలో ఒక లక్షణమైన మనకు ఉండాలి కదా. అంటే లక్షణం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ప్రభువుని ఏం అడగాలో తెలుసా? ప్రభువా, నాకు ఏ గుణము కావాలో తెలుసా? క్షమించే గుణము నాకు ఖచ్చితంగా కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, నేనేమంటానంటే కొన్నిసార్లు ఖచ్చితంగా ఎప్పుడైతే క్షమాపణ అనే ఇది నీలో ఉంటుందో, క్షమాపణ అనే గుణము నీలో ఉంటుందో, కొన్నిసార్లు నీలో ఉన్న ఆ గుణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడంట. ఆమేన్. సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో
ఒక మాట కనబడుతుంది. 25:21. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి నువ్వేం చేయాలి తెలుసా? భోజనము పెట్టుము. దప్పికొనిన ఎడల వానికి నువ్వేం చేయాలి తెలుసా? దాహమేమో. ఎవరికి? నీ స్నేహితుడికి కాదు, ఎవరికి? నువ్వు ప్రేమించేవాడికి కాదు, ఎవరికి? నీ గురించి చక్కగా మాట్లాడేవాడికి కాదంట. కానీ నువ్వెవరిని ప్రేమించాలో తెలుసా? నీ పగవాడు, నీ విరోధి, నీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు, నీ కొరకు అసహ్యంగా చెప్పినవాడు, నీ కొరకు లేకపోతే విరోధంగా మాట్లాడిన వానికి ఆపద కలిగినప్పుడు, వానికి ఆకలి కొనిన ఎడల నువ్వు వానికి ఏం చేయాలి తెలుసా? భోజనం పెట్టు. దప్పికొనిన ఎడల వానికి నువ్వేం చేయాలి తెలుసా? దాహమిమ్ము. 22 అంటాడు, యెహోవా అందుకు నీకు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇచ్చును. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తా. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, నువ్వు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? వాళ్ళకి మాకు పడదండి, వాళ్ళకి మాకు పడదని ఎందుకు వెళ్ళవండి? ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుంది? వాడికి ఏదైనా ఆపదయ్యి ఉంటే, ఒకవేళ వాడు పగవాడైన నువ్వు వాడి దగ్గరికి ఏం చేయాలి తెలుసా? వెళ్ళు, వాడిని పరామర్శించు, తప్పులేదు. వాడికి ఏదైనా లేమిలో ఉన్నాడంట, వాడు ఏమైనా కరువులో ఉన్నాడంటే, వాడికి ఏదైనా పర్వాలేదు. అందుకు ఒకవేళ వాడు నీకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పరలోకమందున్న నీ తండ్రి నీకు ఏమిస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మనము సన్నిధికి వస్తున్న మనము కొన్ని పరిస్థితుల్లో ఏమని నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాము అంటే, ఖచ్చితంగా క్షమాపణ గుణం అనేది నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ దేవుడు ఏమి ఆశపడుతున్నాడు అంటే, ఇతరులను ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? మనము క్షమించాలి. క్షమించే అనుభవంలోనికి ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? నడిపించబడాలి. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఒక 3 విషయాలు చెప్పి నన్ను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనము. 37వ అధ్యాయము 7వ వచనం. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలో నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. గమనించండి, క్షమించే బుద్ధి ఉంటే ఏ దర్శనమైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ దర్శనాన్ని నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్షమించే గుణం నీలో ఉంటే, ఏ కళ అయితే నీకు దేవుడు చూపించాడో, ఎలాగునైతే దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడో, ఎలాగునైతే నిన్ను దేవుడు విస్తరించాలి అనుకున్నాడో, ఎలాగునైతే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలపాలి అనుకున్నాడో, క్షమించే గుణము నీలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నీ కళలన్నిటినీ, నీ దర్శనములన్నిటిని కూడా నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. నీ కళ, నీ దర్శనము నెరవేర్చబడాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? అందరూ చెప్పాలి, ఏముండాలంట? క్షమించే గుణం ఉండాలి. యోసేపుకు ఒక కళ వచ్చిందని మనకు తెలుసు. యోసేపు కళలో తన అన్నలకు కళ కనిన తర్వాత తన అన్నలకు చెప్తున్నాడంట. ఏంటో తెలుసా? అన్నా, మనం చేనులోనికి వెళ్ళినప్పుడు నా పన ఏం చేసిందో తెలుసా? నిలవబడిందంట. ఇంకా నా చుట్టూరు లేకపోతే నా ఎదుట మీ పనులన్నీ కూడా ఏం చేసేది తెలుసా? సాష్టాంగపడి నమస్కరించాయి. ఇది ఒక కళ మాత్రమే, లేక ఇది తను కనిన కళ మాత్రమే? దేవుడు తనను ఎలాగో ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. ఆ కళ విన్న వెంటనే తన అన్నలకు ఏమైపోయిందో తెలుసా? భయంకరమైన కోపం వచ్చేసిందంట. భయంకరమైన కోపం వచ్చి యోసేపు మీద ఏం చేశారో మనం చదువుకుంటామో తెలుసా? పగపట్టారు.
మరింతగా పగబట్టారు, మరింతగా కీడు చేయాలని ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. ఆలోచనలన్నీ యోసేపునకు తెలుసు కదా, ఆలోచనలన్నీ కూడా యోసేపుకు తెలుసు కదా. మరి యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు కూడా వారి మీద ఏం చేయొచ్చో తెలుసా? ఏదైనా పగ తీర్చుకోవచ్చు కదా. కానీ యోసేపు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో తెలీదు. ఏమి నేర్చుకున్నాడో తెలుసా? నా మీద పగ పెట్టినా, నా మీద ఒకవేళ వారు హేళనగా మాట్లాడినా నాకేం గుణం కావాలో తెలుసా? క్షమించే గుణం నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నేనంటాను యోసేపులో కానీ క్షమించే గుణము లేకపోతే ఆ కళ నెరవేర్చబడుతుందా? యోసేపులో కానీ నా అన్నలు ఎంత కీడు నాకు చేస్తున్నారు కదా, నా అన్నలు ఎంతో దారుణంగా నన్ను హేళన చేస్తున్నారు కదా, నా అన్నలు ఎంతో దారుణంగా నన్ను హింసిస్తున్నారు కదా, నా అన్నలు ఎంత దారుణంగా ఆ అల్లరి పాదులని చేస్తున్నారు కదా, వీరిని ఏదో ఒకటి చేద్దామని తన తండ్రికి చెప్పి ఒకవేళ ఏదైనా కీడు వారికి తలపెడితే తనకొచ్చిన కళ నెరవేర్చబడుతుందా అంటే నెరవేర్చబడుతుంది. నేనేమంటాను తెలుసా? క్షమించే గుణం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏమి నెరవేరుస్తాడో తెలుసా? నీకొచ్చిన కళలను నిన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తానన్నాడో, దేవుడు నిన్ను ఎలాగ విస్తరిస్తానన్నాడో, దేవుడు నిన్ను ఎట్టి విధంగా చేస్తానన్నాడో అట్టి విధంగా చేసి చూపించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నీలో ఏముండాలో తెలుసా? క్షమాపణ గుణం ఉండాలి. 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరుడు వచ్చి మొక్కములు ఏం చేస్తున్నారో తెలుసా? నేలను మోపి అతనికి ఏం చేస్తున్నారో తెలుసా? నమస్కరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కళ ఏంటి అన్నా? నా పనేమో పైన నిలవబడింది, నా పనేమో నిలవబడి ఉంది, మీరు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? నీ పనులన్నీ కూడా నేలను అంటుకొని నాకేం చేస్తున్నాయో తెలుసా? నమస్కారం చేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు దాటిన తర్వాత, ఇన్ని నెలలు దాటిన తర్వాత ఒకవేళ యోసేపే కొద్దిగా ఎదిగి మరలా తన ఇంటికి వచ్చి తన అన్నలను చంపేస్తే, ఇంతగా నాకు కీడు చేశారు కదా, ఇంతగా నన్ను హింసించారు కదా, ఇంతగా నాకు భయంకరమైన శ్రమలన్నిటినీ నాకు కలుగు చేశారు కదా అని యోసేపై ఐగుప్తుని విడిచిపెట్టి తన అన్నలను చంపడానికి కానీ బయలుదేరగలిగితే ఆ కళ నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. ఆ దర్శనము నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. దేవుడిచ్చిన ఆ యొక్క ఇలాగుని నువ్వు ఆశీర్వదిస్తానరా యోసేపు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, ఆ మాట నెరవేర్చబడుతుందంటే నెరవేర్చబడదు. కానీ ఏమంటున్నాడు చూసినట్లయితే అన్నాడంట, నా పన లేచి నిలబడుతుంది, మీ పనులన్నీ ఏం చేస్తాయి తెలుసా? సాష్టాంగపడి నమస్కరిస్తా. ఎవరు చూపించారు ఈ కళ, ఎవరు పెట్టారు ఈ దర్శనం అంటే, మనకొచ్చిన కొన్ని దర్శనాలు నిజమే, మనకొచ్చిన కొన్ని కళలు నిజమే, వాటిని దేవుడు నెరవేరుస్తాడు, నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. కానీ మనలోని ఏ బుద్ధి కావాలో తెలుసా? క్షమించే గుణము ఖచ్చితంగా కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఏం చేశాడంటే క్షమించాడంతే. దేవుడి యొద్ద నుంచి ఏం పొందుకున్నాడు తెలుసా? నన్ను ఎంతగా నా వారు ఎంత శ్రమ పెట్టినా, నా వారు ఎంత కీడు చేసినా, నా వారు నా కొరకు ఎంత అపహాస్యంగా మాట్లాడుకున్నా, ఒకవేళ వీరికి దూరమైనా వీరిలో నేను ఉన్నా, వీరికి వేరుగా నేనున్నా, ప్రభువా నాకు ఏ బుద్ధి కావాలో తెలుసా? క్షమించే బుద్ధి నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 43వ అధ్యాయము 26వ వచనము. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి
అతనికిచ్చి అతనికి నేలను. చూడండి, యోసేపుని చూసినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? వీళ్ళు సాగిలపడ. యోసేపుని దర్శించినప్పుడల్లా వీళ్ళు ఏం చేయాలి తెలుసా? సాగిలపడ. యోసేపు దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? సాగిలపడాలి. అది కూడా నమస్కరించాలి ఖచ్చితంగా, అంతే. యోసేపు ఆ స్థాయికి వెళ్ళలేదు. యోసేపుగా కల రాలేదు. యోసేపు తన కలను అనుకోలేదు. దేవుడు యోసేపులో పెట్టాడు, యోసేపు నేను నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తా. ఆమేన్. యోసేపు నేను నిన్ను ఇలాగని దీవిస్తాను. యోసేపు నీ అన్నలందరూ ఒక రోజు నీకేం చేయబోతున్నారు తెలుసా? నమస్కరించబోతున్నారు. ఆ రోజున నేను ఖచ్చితంగా ఏం చేస్తానో తెలుసా? ఆపద రాకముందే దేవుడు చూపించాడు. నేనేమంటానంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒకవేళ ఎవరైనా నీ పరిస్థితిని చూసి, ఎవరైనా నీ భక్తిని చూసి, ఒకవేళ ఎవరైనా నీకున్న చిన్న చిన్న పరిస్థితులను చూసి హేళనగా మాట్లాడి, నిన్ను నిందించి, నిన్ను అపహసించి అల్లరి పాలు చేసినా పర్వాలేదు. నీకేం కావాలో తెలుసా? యేసులో ఉన్న గుణము, క్షమించే గుణము నీలో ఉండగలిగితే ఆ యేసే ఒకరోజు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? గొప్పవాడిగా చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యేసే నీ దర్శనములను నెరవేర్చగలిగిన దేవుడు. ఆ యేసే నీ కలను ఏం చేయగలిగిన దేవుడు తెలుసా? నెరవేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అంటే నేనేమంటున్నా, మొట్టమొదటి మాట, క్షమాపణ నీ దర్శనములను, నీ కళలను ఏం చేస్తుందో తెలుసా? నెరవేరుస్తుంది. 2, క్షమాపణ నిన్ను ఒక పోషించే ఒక వ్యక్తిగా నిలవబెడుతుందంట. ఆమేన్. ఎలా నిలవబెడుతుందంట అంటే, ఒక పోషకుడుగా నిన్ను నిలవబెట్టగలిగిన స్థాయి క్షమాపణగా మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే నేనేమంటానంటే, మరలా యోసేపు దగ్గరికి వస్తే నేను మనల్ని చెప్తున్నాను, యోసేపుని అందరూ కూడా హేళన మాట్లాడాడు. కానీ ఒకానొక రోజు ఆ యోసేపు వీళ్ళందరికీ ఎలాగ మారాడో తెలుసా? పోషకుడయ్యాడు. అంటే కడుపు నింపేవాడిగా దేవుడు వాడిని ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. ఆదికాండము 45వ అధ్యాయం 11వ వచనం. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగినదంతటికి నీ పేదరికము రాకుండా అక్కడి నిన్ను. చూడండి, అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ యోసేపు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళిన కారణం ఏంటి అంటే, కేవలం దేని గురించి వెళ్ళారు తెలుసా? అయ్యా, ఆకలితో మేము చచ్చిపోతున్నాం, ఆకలితో మా కుటుంబాలు చావకుండా ఉండాలి అంటే మేము చేతులు ఇలా పెడతాం, మా చేతుల్లో నువ్వేం నింపాలో తెలుసా? ఎంతో కొంత. నీవే ఈ ధాన్యాన్ని మాకు ఇవ్వకపోతే మేము ఏమైపోతామో తెలుసా? కరువుతో చచ్చిపోతామేమో. ఒకవేళ మనల్ని ఎవరైనా చిన్న చూపు చూసారేమో, ప్రార్థన చేయి, క్షమించు. వారికి లేకపోతే వారు ఖచ్చితంగా నీ మీద ఆధారపడవలసిన రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కానివ్వండి, నీ పిల్లల్ని కానివ్వండి, లేకపోతే నీ పిల్లల పరిస్థితి చూసి ఇంక ఈడింతే, ఈడి ఎదవా అనే పరిస్థితులు ఎవడు ముద్ర వేసినా పర్వాలేదు. నేనేమంటానో తెలుసా? వాడి చేతి ఆహారం కొరకు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఎదురు చూచే రోజు ఒక రోజు ఖచ్చితంగా రాబోతుంది. వీడు దేనికి పనికిరాడండి, వీడి వల్ల ఏం కాదండి, వీడు ఇంతేనండి అనుకుంటున్నావేమో నీ కుటుంబ పరిస్థితులను బట్టి కూడా. నేనేమంటాను తెలుసా? వాడే నిన్ను ఒకానొక రోజు ఏం చేస్తాడో తెలుసా? పోషిస్తాడంతే. దాంట్లో అనుమానము, సందేహం ఏమీ కూడా లేదు. ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. యోసేపుని అందరూ అనుకున్నారంట, ఈడేం పోషిస్తాడు, వీడు జైల్లో ఉన్నాడు, వీడేం పోషిస్తాడు, వీడు అమ్మ వేయబడ్డాడు, వీడేం పోషిస్తాడు, ఒరే వీడు బతుకే బాలేదు అనుకున్నారంట. కానీ దేవుడు యోసేపుని ఎలా నిలబెట్టాడు తెలుసా?
ఒక పోషకుడుగా నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇందాక చదువుకున్నాం కదా, నీ పగవానికి ఆకలి వేసిన ఎడలు నువ్వేం చేయలేదు తెలుసా, ఆహారం పెట్టాలి. వాస్తవానికి యోసేపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తే యోసేపు ఏం చేయాలి, ఒరే మీరందరూ నాకు కీడు చేశారా, నేను మీకు ఆహారం వేయాలా అనొచ్చు. కానీ అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? చిన్నప్పుడే ఏం నేర్చుకున్నాడు తెలుసా? క్షమించే గుణాన్ని నేర్చుకున్నాడు. చిన్నప్పుడే ఏం నేర్చుకున్నాడు తెలుసా? క్షమించే మనస్సును కలిగి ఉన్నాడు. చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు తెలుసా? ఎంత పెద్ద ద్రోహము నాకు చేసినా నేను వారిని ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. ఒకటి మరలా నేను చెప్తున్నాను, క్షమించే గుణం ఉంటే నీ దర్శనములను దేవుడు నెరవేరుస్తాడు. 2, క్షమించే గుణము నీలో ఉంటే నిన్నే ఒక పోషకుడిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిలవబెడతా. 3, క్షమించే గుణము నీలో ఉంటే నిన్ను ఒక అధికారిగా దేవుడు నిలవబెట్టగలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 41వ అధ్యాయము లేక 45వ అధ్యాయం చదువుతాం. 45వ అధ్యాయము 8వ వచనము. ఆయన నన్ను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయనను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? నియమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేనేమంటానంటే, క్షమించే గుణము నీలో ఉంటే దేవుడే నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఏం చేస్తాడు తెలుసా? నిలవబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు? ఆయన నన్ను, ఎవరు? నా తండ్రి అయిన దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నన్ను ఏం చేశాడు తెలుసా? నియమించాడు. యోసేపుని దేవుడు ఎలా నియమించాడంట? ప్రభువు, ఒక ఉన్నతమైన వాడు. యోసేపు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నమస్కరించి వెళ్ళాలి. ఒక అధికారిగా దేవుడు నియమించాడు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నియమించాడు. కారణం ఏంటి తెలుసా? యోసేపు తన అన్నలను క్షమించాడు. యోసేపు తన మీద తప్పుడు నిందలు వేసిన వారిని కూడా ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. తనను అమ్మివేసిన వారిని దేవుడు యోసేపు ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నాకేం నేర్పించాడు? క్షమించడం నేర్పించాడు. నేను ఇతరులకి ఏం నేర్పించాలో తెలుసా? క్షమించ. తన అన్నలు ఎంత రియలైజ్ అయ్యి ఉంటారో చూడండి. చివరికి నా తమ్ముడికి ఎంత ద్రోహం ఏం చేసినా నా తమ్ముడు మమ్మల్ని ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. అందుకే సామెతలు అక్కడ చదువుకున్నాం కదా మనము, ఒకవేళ వాడు మనకేమి ఇవ్వకపోవచ్చు, మన పగవారికి మనం పెట్టిన వాడు మనకేమి ఇవ్వకపోవచ్చు, కానీ పైన దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. 2 చేతుల పైకి ఇది దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని క్షమించిన రీతిగా మనము కూడా ఇతరులను ఏం చేయాలి తెలుసా? ఆ క్షమాపణ కూడా ఉంటే ఖచ్చితంగా ఈ 3 అంశాలను దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరలా నేను చెబుతాను, క్షమించే గుణం ఉంటే ఖచ్చితంగా నీ కలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెరవేరుస్తాడు. క్షమించే గుణం ఉంటే నిన్ను ఒక పోషకుడిగా దేవుడు నిలవబెడతాడు. క్షమించే గుణము నీలో ఉంటే అందరికంటే ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? నిలవబెట్టగలిగిన దేవుడు. అంతటి కృపను దేవుడు మనందరికీ